Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే philosophers, rulers must be philosopher kings guided by wisdom and justice, not personal or partisan interest. ఇది చెప్పిన వాడు ప్లాటో. సో మీ అందరూ ఇవి తెలుసుకునే ఉంటారు. సాక్రటీస్ శిష్యుడు ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. సో ఆన్సర్ ఇస్ ప్లాటో. సో బిఫోర్ we go to the session, announcement 2025 UPSC admissions అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అడ్మిషన్స్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి. సో ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే దిస్ టాపిక్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్. కొంచెం ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మనకి చాలా ఇంపార్టెంట్. సో మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్ మనకి పెద్దగా క్వశ్చన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రాకపోవచ్చు, బట్ యూ కెన్ యూటిలైజ్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ స్పెసిఫికల్లీ. సో దీనికి సంబంధించి లోన్లీనెస్ అండ్ ఇండియాస్ వర్కింగ్ యంగ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్లో. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి జబ్బు అని కూడా ఈ ఆర్టికల్లో చెప్పారు. సో దానికి సంబంధించి ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది, ఇది కేవలం మొబైల్ ఫోన్స్ రావడం వల్లేనా, మరి గతంలో మొబైల్ ఫోన్స్ లేనటువంటి కాలంలో అందరు మెంటల్ హెల్త్ బాగుందా, సో అప్పుడు వేరే వ్యాపకాలు ఏమీ ఉండేవి కాదా, సో ఇలాంటి అంశాల గురించి ఇందులో చర్చించారు. సో ముందుగా కనుక మనం న్యూస్లోకి వెళ్తే కార్పొరేట్ డిసీజ్, అంటే కార్పొరేట్స్ వల్ల చాలా డిసీజులు వస్తాయట. ఇందులో వన్ ఆఫ్ ద డిసీజెస్ లోన్లీనెస్. సో దీన్నే బిగ్గెస్ట్ కార్పొరేట్ డిసీజ్గా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటారో యువత, వీళ్ళకి ఎక్కువగా వస్తుందట. ముఖ్యంగా ఇది ఎవరిలో కనిపిస్తోందంటే గ్రామీణ ప్రాంతాల్లో కాదు, పట్టణ ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో అర్బన్ మైగ్రేషన్, అంటే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. సో దీని కారణంగా ఏమవుతోంది, సోషల్ అండ్ ఫ్యామిలీ టైస్, అంటే కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు, లేదా వీరు వచ్చినటువంటి ప్రాంతంలో వీళ్ళకి అద్భుతమైనటువంటి సామాజిక సంబంధాలు ఉంటాయి, ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్వైంటెన్సెస్ కావచ్చు, ఎనీ అదర్ పీపుల్. సో ఇలాంటివన్నీ సన్నగిల్లడం వల్ల వీళ్ళు మొబైల్ ఫోన్స్కి అతుక్కుపోయి ఒక లోన్లీనెస్, అంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అలాగే వర్క్ పార్టీ కల్చర్ అనేటటువంటిది ఏదైతే ఉందో, బట్ అలా అని కనుక మీరు చూస్తే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరైతే ఈ లోన్లీనెస్ను అనుభవిస్తున్నారో వీళ్ళంతా మళ్ళా వాళ్ళ ఆఫీస్లో కనుక మనం చూస్తే అక్కడ వర్క్ పార్టీ కల్చర్, అంటే అక్కడ జరిగేటటువంటి పార్టీ కల్చర్లో వాళ్ళు భాగస్వాములుగానే ఉంటున్నారు. కానీ ఇది సూపర్ఫిషియల్ రిలేషన్స్, అంటే పైపైన సంబంధాలను మాత్రమే తీసుకొస్తుంది తప్ప లోతైనటువంటి సంబంధాలను ఏర్పరచట్లేదట. సో దీనికి గాను జెన్యూన్ రిలేషన్షిప్స్, మీనింగ్ఫుల్ కనెక్షన్స్ అనేటటువంటివి పోతున్నాయి. అంటే జెన్యూన్గా వీడు నా ఫ్రెండ్, లేదా పలానా వ్యక్తితో నాకు అద్భుతమైనటువంటి రిలేషన్ ఉంది. సో ఇలా ఉండేటటువంటి మీనింగ్ఫుల్ అండ్ స్ట్రాంగ్ జెన్యూన్ రిలేషన్షిప్స్ అనేటటువంటి ఉండట్లేదట. సో దీన్ని ఒక కార్పొరేట్ డిసీజ్గా, బిగ్గెస్ట్ కార్పొరేట్ డిసీజ్గా ఈ లోన్లీనెస్ని చెప్పారు ఆ ఆర్టికల్లో. సో ముందుగా లోన్లీనెస్ అంటే ఏంటంటే ఇది ఒక సామాజిక స్థితి, అంటే ఇది ఒక కండిషన్, ఇది ఒక పరిస్థితి. ఏంటంటే సమాజంలో వేర్పాటుతనంగా ఉంటుంది, అంటే సమాజంలో కొంచెం వేరుగా ఐసోలేటెడ్గా ఉంటారు, ఎమోషనల్గా డిటాచ్ అవుతారు, అంటే ఎమోషనల్గా ఎవరితోని కనెక్ట్ గారు, చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ కూడా ఫోన్ చూసుకుంటూ ఉంటారు. సో ఎక్కువసార్లు ఇలాంటి ఒక వైఖరి కనుక ఏ వ్యక్తిలో అయినా కనిపిస్తే వాళ్ళు లోన్లీనెస్కి గురవుతున్నట్టు అవకాశం ఉంది అని ఇక్కడ డెఫినేషన్, ఈ పర్టికులర్ ఆర్టికల్ డెఫినేషన్ ప్రకారం చెప్పచ్చు. మనకి ఇవి చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ 1-2 సార్లు ఏదో పనుండి ఫోన్ చూసుకుంటే ఫైన్, కానీ కొంతమంది వ్యక్తులు అదే పనిగా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, తోస్తూ ఉంటారు. ఆ రీల్స్ ఎప్పటికైపోతాయి, ఎప్పటికీ కావవి, అవి వెళ్తూనే ఉంటాయి అట్లా. సో ఇలా ఎవరైతే వ్యక్తులు ఎక్కువ సార్లు, అంటే 100కి 100 సార్లు చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ కూడా ఫోన్లలోని ఇతర డివైజెస్లోని ఉంటారో, ముఖ్యంగా ఫోన్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళు ఈ లోన్లీనెస్లో ఉంటున్నట్టట. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్, బెంగళూరు, గుర్గాం, పూణే, హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లోనే ఈ పర్టికులర్ సిండ్రోమ్ లాంటిది ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో దీనికి స్టేటిస్టిక్స్ కనుక చూస్తే 14 కంపెనీలని స్టేటిస్టిక్స్ తీశారట. అందులో 56% మంది ఓపెన్గా అడ్మిట్ చేశారు, ఎస్ మేము ఒంటరితనంలో ఉన్నామని. 23 మంది ఎస్ మేము కొంత ఒంటరితనంలోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాము, కానీ అలా లేము అని డినై చేశారట. 21% మంది మేము ఒంటరితనంలో లేమని క్లెయిమ్ చేశారు.
ఒకవేళ ఈ రెండింటిని కలుపుకున్న మనము 56 + 23 అంటే 89%, సారీ 79%. సో దాదాపుగా 80% మంది ఈ లోన్లీనెస్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ జెండర్ డివైడ్లో చూసుకుంటే ఉమెన్ ఎక్కువగా లోన్లీనెస్ అనుభవిస్తున్నారు. 64% మంది ఆడవాళ్ళు ఎక్కువగా మొబైల్ ఫోన్స్లో ఉంటే 36% మంది మాత్రమే మెన్ మాత్రం ఈ లోన్లీనెస్ ఉన్నట్టుగా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. మేబీ మెన్ ఉండి కూడా లేరు అని చెప్తున్నారేమో, అది కూడా అయి ఉండొచ్చు. అలాగే డేటింగ్ యాప్స్ ఇందులో ఎక్కువ ఎవరు వాడుతున్నారంటే 19% మెన్ వాడుతుంటే 4% మాత్రమే ఉమెన్ డేటింగ్ యాప్స్ వాడుతున్నారు. అట్లానే అక్యూట్ అమాంగ్ మైగ్రెంట్స్ ఇది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వ్యక్తుల్లో కనిపిస్తోంది? 25 నుంచి 35 సంవత్సరాల వయసు, అంటే ఎక్కువగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది కనిపిస్తోంది. దీనికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేషన్. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాల కోసం వలస వచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక సంబంధాలు అనేటటువంటివి తెగిపోతున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ అక్వైంటెన్సెస్ కానీ వీళ్ళందరూ ఉండొచ్చు. ఆ హోమ్ టౌన్ తాలూకా ఫ్రెండ్స్ కానీ ఫుడ్ కానీ ఫ్యామిలీ కానీ సోషల్ టైస్ ఇవన్నీ ఉండట్లేదు. ఇది మెయిన్ కారణంగా చెప్తున్నారు. 2 వర్క్ స్లీప్ పార్టీ రొటీన్. అంటే సాధారణంగా వర్క్ కల్చర్లో మనకి ఎలా ఉంటుందంటే లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. రికవరీ అవ్వడానికి వీకెండ్స్లో 2 days హాలిడే ఉంటుంది, దట్ ఈస్ సాటర్డే అండ్ సండే. ఈ టైంలో నైట్ లైఫ్ అనేది లిటిల్ స్కోప్ ఉంటుంది కదా డీప్ రిలేషన్షిప్స్కి. సో అప్పుడు వర్క్ చేస్తున్నారు, పడుకుంటున్నారు, పార్టీకి వెళ్తున్నారు, మళ్ళీ వర్క్ చేస్తున్నారు, పడుకుంటున్నారు, పార్టీకి వెళ్తున్నారు. ఈ రొటీన్ వెళ్ళడం వల్ల కూడా ఈ లోన్లీనెస్ అలవాటు అవుతుందట. అలాగే ట్రెడిషనల్ బాండ్స్ అంటే సాంప్రదాయబద్ధంగా మనకు ఉండేటటువంటి సంబంధాలు లేకపోవడం, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సంబంధాలు కానీ నైబర్హుడ్ టైస్. ఒకప్పుడు మన పక్కింట్లో ఉంటున్నారు వ్యక్తులు ఎవరైనా ఉంటే కుటుంబాలు మన గురించి పూర్తిగా వాళ్ళకి తెలియడం, వాళ్ళ గురించి పూర్తిగా మనకు తెలియడం తెలుస్తుంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో చూడండి, ఒకే అపార్ట్మెంట్లో 50 ఫ్లాట్స్ ఉంటాయి, కానీ మన పక్క ఫ్లాట్లో ఉన్నవాడి పేరు కూడా మనకు తెలియదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. లోకల్ కమ్యూనిటీ సపోర్ట్ అనేటటువంటిది ఉండట్లేదు. అట్లానే మనం చూస్తే టెక్నాలజీ అండ్ వర్చువల్ సబ్స్టిట్యూట్స్ అంటే డేటింగ్ యాప్స్ కానీ స్పీడ్ డేటింగ్, సోషల్ మిక్సర్స్, స్నాప్చాట్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటి వల్ల కూడా స్ట్రేంజర్స్తో పరిచయాలు. సో వీటి కారణంగా కూడా టెక్నాలజీ వర్చువల్ సబ్స్టిట్యూట్స్లో ఇది ఎక్కువగా మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది ఈ టెక్నాలజీ, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్. అట్లానే మనం చూస్తే ఇండివిజువలిజం అండ్ ఆస్పిరేషన్స్ అంటే కెరీర్కి ప్రియారిటైజ్ ఇస్తున్నారు, డబ్బులు సంపాదించడానికి ప్రయారిటైజ్ ఇస్తున్నారు. గుడ్, ఈ రెండు కూడా మంచిదే. కానీ రిలేషన్షిప్స్ కన్నా సొంత ఇమేజ్ని పెంచుకోవడంలో ఎక్కువగా నిమగ్నం అవుతున్నారట ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో దానివల్ల కూడా మనకి ఇండివిజువలిజం అనేటటువంటిది పెరిగిపోతుంది. నేను పెరిగితే చాలు అనేటటువంటి ఒక ఆలోచన, నేను అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి సమాజంలో అనేటటువంటి ఆలోచన. కానీ సమాజం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కుటుంబాన్ని ఈ రెండింటిని చూసుకుంటే ఇద్దరు ఒకే లెవెల్లో ఉన్నారనుకోండి, కుటుంబానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వ్యక్తులకు ఇవ్వదు సొసైటీ. అంటే ఇద్దరు ఒకే లెవెల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా కావాలంటే గమనించుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇతను ఇండివిజువల్, ఇతను ఇండివిజువల్, ఇతను కుటుంబంలో భాగంగా ఉన్నాడు. సో ఇద్దరు ఒకే స్టేజ్ ఆఫ్ సక్సెస్లో ఉంటే ఇతనికి ఎక్కువ విలువ ఇస్తారు, ఇతనికి ఇవ్వరని కాదు, ఇతనితో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని చాలా గొప్పగా భావిస్తారు మన సమాజంలో. అట్లానే ఎఫెక్ట్స్ ఆఫ్ లోన్లీనెస్, దీనివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకటి మెంటల్ హెల్త్ స్ట్రెయిన్ వస్తుందంట. అంటే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోవడం, డిప్రెషన్ పెరిగిపోవడం, ఎమోషనల్ ఎంప్టీనెస్ అంటే నేను ఒంటరిగా ఉన్నాను అనేటటువంటి భావన రావడం, అట్లాగనే క్లోజ్ బాండ్స్ అంటే వ్యక్తులతో బాగా దగ్గర సంబంధాలు అనేటటువంటి ఉండకపోవడం, దీనివల్ల చాలా ఎక్కువ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఏవైనా చిన్న సమస్యలు వచ్చినా కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఈవెన్ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి స్థాయికి వెళ్తున్నారు. అట్లానే సోషల్ క్యాపిటల్, మనకి ఎప్పుడైతే ఇండివిజువల్స్ కమ్యూనిటీ లైఫ్ నుంచి డిస్కనెక్ట్ అవుతారో ట్రస్ట్, కోఆపరేషన్, సోలిడారిటీ ఇవన్నీ తగ్గుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, ఎక్కువగా మన దేశంలో ముఖ్యంగా ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడిపోతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి, ఫోన్లలో వీడియో తీయడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఆ వ్యక్తిని కాపాడడంలో ఉండట్లేదు. కానీ ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కదా సమాజం. ఖచ్చితంగా ఎవరైనా వ్యక్తికి ఒక చిన్న దెబ్బ తగిలినా కనీసం ఒక 10 మంది వచ్చి ఆ వ్యక్తికి సహాయపడేవారు. సో ఆ రకమైనటువంటి కంపాషన్ని మనం మిస్ అవుతున్నాం. సో కంపాషన్ ఈజ్ ద రూట్ ఆఫ్ ధర్మ. బట్ ఎప్పుడు కూడా మనం ఆ కంపాషన్నే మిస్ అవుతున్నాం. సో సోషల్ క్యాపిటల్ కూడా వీకెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఫార్మేషన్స్, దీనివల్ల మనకి ఏమవుతుంది, 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి కూడా ఈవెన్ అమ్మాయిలు అలాగే అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి పరిస్థితులు రావట్లేదు. సో పేరెంట్హుడ్ ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతాయి. దీనివల్ల డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది వస్తుంది. సో ఆ రకంగా కూడా మనకి ఈ ప్యాటర్న్స్, కింగ్షిప్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా, కిన్షిప్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మారుతున్నాయి. సో అట్లానే మనం చూస్తే కల్చరల్ షిఫ్ట్స్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ అనేటటువంటివి ఇప్పుడు మళ్ళీ స్టెబిలైజింగ్ ఆప్షన్స్ అవుతున్నాయి.
అట్లానే పేరెంట్స్ నెట్వర్క్ అనేటటువంటి వాళ్ళు ఇండివిజువల్ చాయిసెస్లోకి రావట్లేదు. సో ఇవన్నీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ మధ్యలోకి వచ్చే పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వెళ్తుంది. సో టూ కాంట్రవర్షియల్ టూ థింగ్స్ ఈ రెండు ఆల్ట్రా వైర్స్ అవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ లాస్, ఇలా లోన్లీనెస్ ఉండడం వల్ల వర్క్ ప్లేస్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా ప్రొడక్టివ్గా వర్క్ చేయలేకపోతున్నారు. అలాగే కొలాబరేషన్లో తేడాలు వస్తున్నాయి. సో దాంతోపాటుగా క్రియేటివిటీ, ఎఫిషియన్సీ, టీమ్ వర్క్ లేకపోవడం. సో దీనివల్ల ఓవరాల్గా ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్క్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఎప్పుడు కూడా మంచి కుటుంబం ఉంటే ఆ వ్యక్తి కూడా మంచిగా పనిచేయగలుగుతాడు. సో మోర్ గుడ్ ఫ్యామిలీ మీన్స్ గుడ్ ఎఫిషియన్సీ. సో ఇది కూడా ఉండాలి. సో దీనికి సొల్యూషన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషియలాజికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకురావాలి. అంటే కమ్యూనిటీ నెట్వర్క్స్ని పెంచుకోవాలి, మన నైబర్హుడ్స్తో మనకు ఉన్నటువంటి పరిచయాలు పెంచుకోవాలి. అర్బన్ ఏరియాస్లో కూడా జనాలందరూ ఒక చోటకు వచ్చి కలుసుకునేటటువంటి కలెక్టివ్ సోషల్ కలెక్టివ్నెస్ అనేటటువంటిది పెరగాలి. అట్లాగనే వర్క్ ప్లేస్లో కూడా హ్యూమన్ రిసోర్స్లో కొన్ని పాలసీస్ని మార్చాలి, సోషల్ బాండింగ్ పెరిగేటట్టు, కొన్ని ఏవైనా హెల్త్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేటట్టు, వాళ్ళ తాలూకా వర్క్ లైఫ్ని వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ లైఫ్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటటువంటి విధంగా వర్క్ ప్లేస్ ఉండాలి. అలాగే డిజిటల్ మోడరేషన్, అంటే డేటింగ్ యాప్స్ మీద, మొబైల్ ఫోన్స్ మీద, టెక్నాలజీ మీద ఓవర్ డిపెండెన్స్ ఆఫ్ ద పీపుల్ తగ్గాలి. ఈ మధ్యకాలంలో చూడండి, సాధారణంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. నవ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ బిజీ ఇన్ యాప్స్ లైక్ పబ్జీ. అదేదో గజ్జి అంటుకున్నట్టు అంటుకుంది ఆ గేమ్. సో ఎప్పుడు చిన్నప్పుడైతే 18 ఇయర్స్ లోపంటే కనీసం ఈవినింగ్ 7 o'clock వరకైనా వీధుల్లో ఆడుకుంటూ పిల్లలు కనిపించేవాళ్ళు. ఒకప్పుడు నాకు తెలిసి మీకు బాగా గుర్తుని ఉండొచ్చు, ఆ ఏజ్ వాళ్ళు కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు సమ్వేర్ 37 or 35 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే, చిన్నప్పుడు ఒక 10 మంది ఆడుకోవడానికి ప్రతివాడు పావలా వేసుకొని ఒక స్టంపర్ బాల్ కొనుక్కొని ఆడుకునేవాళ్ళం. సో ఇప్పుడు ఆడుకోవడానికి స్టంపర్ బాల్ కొనుక్కోవడానికి, టెన్నిస్ బాల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఆడుకోవడానికి 11 మంది లేరు. ఒకప్పుడు మనుషులు ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మనుషులు లేరు. ఒకప్పుడు 11 మంది టీం ఉంటే 22 మందితో క్రికెట్ ఆడడానికి ఒక్కొక్కసారి 14 మంది పెట్టి 28 మందితో కూడా క్రికెట్ ఆడినటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒక టీంకే 14 మంది కాదు కదా, 10 మంది కూడా ఉండేటటువంటి పరిస్థితులు లేవు. సో అంటే సమాజం ఎటు వెళ్తోంది? ద మోర్ టెక్నాలజీ వీఆర్ బ్రింగింగ్, ద మోర్ ఐసోలేషన్ ఇట్ ఈస్ హ్యావింగ్. టెక్నాలజీ అనేది మనుషుల్ని దగ్గరికి కలపాలి కదా, కానీ దూరం చేస్తుంది. సో ఈ రకంగా ఉన్నాయి. అట్లాగనే కల్చరల్ యాంకరింగ్, ఎక్కడో చోట ఫెస్టివల్స్, రిచువల్స్, ఎథనిక్ అసోసియేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం చూడాలి. సో డెఫినెట్గా గణపతి ఫెస్టివల్స్ ఎక్సెప్ట్ నిమజ్జనం కాకుండా మిగతా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా ప్రజల్ని కలుపుతోంది. ఇప్పుడు రాబోయే దేవీ నవరాత్రులు ప్రజలందరూ కలుస్తున్నారు, గుడ్ థింగ్. ఇట్లాంటి కల్చరల్ ఫెస్టివల్స్ ఇంకా చేయాలి. అదర్వైజ్ వెస్ట్రన్ నేషన్స్ లాగే మోర్ ఐసోలేషన్ అండ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అట్లానే పాలసీ సపోర్ట్, ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్టు అర్బన్ ప్లానింగ్ చేయాలి, ఎక్కువ పార్క్స్ను సృష్టించాలి, రిక్రియేషనల్ స్పేసెస్ ఉండాలి. దాంతోపాటుగా మైగ్రెంట్స్ లాంటి వాటికి వీళ్ళకి కొంత సపోర్టివ్ సిస్టమ్స్ ఉండాలి, యూత్ కలుసుకోవడానికి యూత్ క్లబ్స్ లాంటివి ఉండాలి. సో ఇలాంటివన్నీ చేయడం వలన మనం ఇలాంటి ప్రాబ్లమ్స్లోంచి బయటపడవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడుగుతాడు. వెరీ స్మాల్ ఇష్యూ బట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సో దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ విచ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ప్రీమెచ్యూర్ మోర్టాలిటీ ఫ్రమ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అలాగే ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఏ పర్టికులర్ గోల్లో ఉంది? ఆన్సర్ని చెప్పండి. గతంలో చాలాసార్లు చెప్పాను ఈ టాపిక్, ఈ టాపిక్ క్వశ్చన్ది. అలాగే ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, సౌండ్ అండ్ అడిక్వేట్ హెల్త్ కేర్ పాలసీస్ ఆర్ నీడెడ్ పర్టికులర్లీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ గెరియాట్రిక్ అండ్ మెటర్నల్ హెల్త్ కేర్. దీన్ని 200 పదాల్లో రాయండి, రిలేటెడ్ క్వశ్చన్. సో ఇది ఈరోజు టాపిక్, ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బట్ వెరీ స్మాల్ టాపిక్, షార్ట్ అండ్ క్యూట్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.